హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్కోప్ లెర్నింగ్. ఈరోజు ఈ వీడియోలో పర్టికులర్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది స్టూడెంట్స్ ఇన్స్టాంట్ సప్లీ రాసి ఉన్నారు, వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ రాలేదు. చాలామంది స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్ ఫీ ఫస్ట్ కౌన్సిలింగ్లో కట్టాలా లేదా సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఛాన్స్ ఉంటుందా లేదా అని చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అవన్నీ ఈ సెకండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో క్లియర్ చేసుకుందాం. సెకండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈజ్ సేమ్ యాజ్ ఫస్ట్ కౌన్సిలింగ్. ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు ఎలాగైతే రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలో అలానే సెకండ్ కౌన్సిలింగ్ కూడా రిజిస్ట్రేషన్ ఫీ పే చేయడానికి టైం ఉంటుంది. అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేస్తారో సెకండ్ కౌన్సిలింగ్ కూడా డాక్యుమెంట్స్ అలానే సబ్మిట్ చేస్తారు. అండ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వెరిఫికేషన్ అయిపోయాక వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈవెన్ ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్కి అండ్ సెకండ్ కౌన్సిలింగ్లో కొత్తగా జాయిన్ అయ్యి అప్పుడే రిజిస్ట్రేషన్ ఫీ కట్టిన స్టూడెంట్స్కి అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ 3 డేస్ మీరు అంటే ఎన్ని డేస్ ఇస్తే అన్ని డేస్ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఉంటుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయాక మనకి సీట్ అనేది అలొకేట్ చేస్తారు, అది మనందరికీ తెలిసిందే. సో ఇలా సెకండ్ కౌన్సిలింగ్ కూడా సేమ్ యాజ్ ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లాగే ఉంటుంది. సో ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫీ కట్టకపోయినా లేదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోయినా భయపడకండి, మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఛాన్స్ ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఈవెన్ ఫస్ట్ కౌన్సిలింగ్లో కడితే సరిపోతుంది. లేదు నేను ఫస్ట్ కౌన్సిలింగ్లో కట్టలేదు అనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్లో కట్టడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.